అనగనగా ఒకప్పుడు దానగుణానికి మారుపేరైన బలి చక్రవర్తి ఉండేవాడు. అజయుడిగా 3 లోకాలని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని పాలనలో దేవతలు మాత్రం తమ రాజ్యాన్ని కోల్పోయి చింతలో మునిగారు. దేవతలు తమ తల్లి అయిన అదితిని వేరుకున్నారు. ఆమె తన భర్త కశ్యప ప్రజాపతి సలహా మేరకు లోకరక్షణ కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీహరి ఆమె గర్భంలో ప్రవేశించి అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో జన్మించాడు. శ్రావణమాసం శుక్లపక్ష ద్వాదశి నాడు వామనుడుగా ఒక చిన్న బ్రాహ్మణ వటువుగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే జన్మించాడు. అతని ముఖంలో అద్భుతమైన తేజస్సు వెల్లివిరిసింది. అతనికి ఉపనయనం జరిపిన తర్వాత వామనుడు సకల శాస్త్రాలని నేర్చుకుని జ్ఞానంతో ప్రకాశించాడు. బలిచక్రవర్తి తన కీర్తిని మరింత పెంచుకోవడానికి అశ్వమేధయాగం చేయ తలపెట్టాడు. అందరూ బలి గొప్పదనాన్ని కీర్తిస్తున్నారు. బలి యాగం చేస్తున్న సమయంలో అద్భుతమైన తేజస్సుతో చేతిలో గొడుగు, దండం, కమండలంతో ఒక బ్రాహ్మణ వటువు యాగశాలకు వచ్చాడు. అతని పేరు వామనుడు. బలి చక్రవర్తి వామనుడిని ఆదరంగా ఆహ్వానించి ఏది కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వామనుడు, నాకు కేవలం 3 అడుగుల నేల మాత్రమే కావాలి, అంతకు మించి ఇంకేమీ వద్దు అన్నాడు. అయితే రాక్షస గురువు శుక్రాచార్యుడు వామనుడి అసలు రూపాన్ని గ్రహించాడు. ఇతడు సాక్షాత్ విష్ణువే, నీ రాజ్యాన్ని, నీ సర్వస్వాన్ని హరించడానికి వచ్చాడు. ఇతడికి దానం చేయవద్దు అని బలిని హెచ్చరించాడు. కాని బలి చక్రవర్తి తన దానగుణాన్ని వదులుకోలేకపోయాడు. ఇచ్చిన మాటకు కట్టుబడాలి అనుకున్నాడు. బలి గురువు మాటను కాదని వామనుడికి దానం చేయడానికి సిద్ధమయ్యాడు. నీరు ధారపోసి సంకల్పం చెప్పుతుండగా శుక్రాచార్యుడు అడ్డుపడాడు. వామనుడు దర్భపుల్లతో శుక్రుడి కన్ను పొడిచాడు. దానం పూర్తయిన వెంటనే వామనుడు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగి తన త్రివిక్రమ రూపాన్ని చూపించాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిని అడిగాడు. బలి చక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా నా శిరస్సుపై ఉంచండి అని వినయంగా వేడుకున్నాడు. వామనుడు తన 3వ పాదాన్ని బలి తల మీద పెట్టి అతడిని పాతాళలోకానికి పంపాడు. బలి చక్రవర్తి దానగుణానికి, ఇచ్చిన మాటకు కట్టుబడటానికి మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఆశీర్వదించి సుతల లోకానికి అధిపతిని చేశాడు. తత్వయంగా బలి ద్వారపాలకుడిగా ఉంటానని వరమిచ్చాడు. ఈ విధంగా వామనుడు లోకాలను కాపాడి ధర్మాన్ని నిలబెట్టాడు. ఇదే వామనావతార కథ.